ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. ఈ 2026లో మరి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మెండైన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ 2026లో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి బిడ్డను దేవుడే నడిపించునుగాక. మీకు శుభములు, దీవెనలు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రకటిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో నీ సేవకు నింపి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవెనలతో, మేళ్లతో, ఆశీర్వాదాలతో నింపండి. 2026లోకి తీసుకొచ్చిన దేవుడు ఈ 2026 తండ్రి ప్రతి బిడ్డకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవునికి తండ్రి మహిమ తీసుకొచ్చినట్లుగా ప్రతి బిడ్డలో గొప్ప నూతన ఫలాలను, నూతన దీవెనలను, నూతన ఆశీర్వాదాలను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో అనేక సందర్భాలలో మనము మన ఆలోచన చొప్పున, మన తలంపుల చొప్పున మనం అడుగులు వేస్తూ ఉంటాం. ఇదొక భాగము. రెండో భాగానికి వెళ్ళినట్లయితే మన తల్లిదండ్రులు, పెద్దలు, లేదా పూర్వీకులు, లేదా గురువులు, లేకపోతే ఇంకా అనేక మంది కూడా మనకు పెద్దలుగా ఉంటూ మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. ఇది రెండవ భాగం. అయితే మూడవ భాగాన్ని నేను మీ ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నానండి. 2026 నుంచి నీవుగా ఒక అద్భుతమైన రీతిలో ఒక చక్కటి అడుగులు వేస్తూ ఒక మంచి జీవితం నువ్వు జీవించాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవుని వాక్యాన్ని విని లోబడి వాక్యానికి నువ్వుగా అప్పగించుకొని వాక్యానుసారంగా జీవించుటకు నీవు దేవునికి భయపడి లోబడి ఆయన మార్గాల్లో అడుగులు వేసినట్లయితే నా దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుడే నిన్ను నడిపిస్తే ఈ భూమి మీద నీ జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది, చాలా సాక్షికరంగా ఉంటుంది, చాలా గ్రేట్కరంగా ఉంటుంది. ఇక చెప్పాలి అంటే ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో దిగులు ఉండదు, బెంగ ఉండదు, చింత ఉండదు, ఆలోచన ఉండదు. ఇక చెప్పాలంటే ఓటమి ఉండదు. ఇక చెప్పాలంటే తలదించుకునే పరిస్థితి నీకు ఎప్పుడు ఉండదు. ఇక చెప్పాలి అంటే సర్వ సత్యములోకి దేవుడు నిన్ను స్థాపించుటికే తన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున నడిపిస్తే ఇలా చెప్పుకుంటూ పోతే దీవెన వెంబడి దీవెన, దీవెన వెంబడి దీవెన, దీవెన వెంబడి దీవెన, కృప వెంబడి కృప. నువ్వు అంచెలంచెలుగా ఎప్పుడు దీవించబడి, ఆశీర్వదించబడి, హెచ్చించబడతావు అంటే దేవుని చేత నడిపింపబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడినప్పుడు. బిడ్డలారా, ఇక్కడ మళ్ళా పెద్ద సమస్య ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మతో నింపబడిన తరువాత, దేవుని హృదయములో చేర్చుకున్న తర్వాత, దేవుడు నిన్ను నడిపించాలని ఆలోచన కలిగి అనేక సందర్భాలలో నిన్ను సరిచేయుటకు దేవుడు ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ కూడా నువ్వు నీ ఆత్మను బాధపెడుతూ, నీ ఆత్మను నువ్వు లెక్క చేయకుండా, నీ తొందరపాటు నిర్ణయాలతో, నీ ఇష్టానుసారమైన అడుగులతో నువ్వు ఎప్పుడైతే అడుగులు వేస్తావో ప్రియమైన బిడ్డలారా, అప్పుడు దేవుని చిత్తములోకి నువ్వు అడుగులు వేయలేవు. ఎందుకంటే నీ చిత్తానుసారంగా అడుగులు వేసినప్పుడు దేవుని కార్యాలు జరగవు. దేవుడు నడిపించేటువంటి ఆ నడుపుదలలోకి నువ్వు వెళ్ళలేవు ప్రియమైన బిడ్డలారా. అందుకే బైబిల్ చెప్తుంది, నీ ఆత్మను
ఆర్పకు అని రాయబడిందండి. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ఒక అద్భుతమైన ఆత్మ. దేవుని ఆత్మ చేత నడిపించబడాలనేది దేవుడి ఆత్మానుసారమైన వ్యక్తులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్. బిడ్డలారా, ఆ గిఫ్ట్ నీ జీవిత కాలం అంతా నీతో పనిచేస్తూ ఉంటుందండి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఈరోజు చూద్దాం. మరి ఏంటి? మొట్టమొదటిగా నీకు ఇంకో మాట నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నానండి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. యోబు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములు అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. ఈ మాటలు మనము కొద్ది జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, మనం జీవించే జీవితం అంతటిలో కూడా జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండోది, జ్ఞాన రహస్యము తెలిసి ఉన్న వాళ్ళమైతే ధన్యులమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. అందుకే యోబు భక్తుడు తన జీవితాన్ని ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే చివరి వరకు ఒక అద్భుతమైన జీవితం జీవించి స్టార్టింగ్ నుంచి చెడిపోలేదు, చివరి వరకు చెడిపోలేదు, దేవునితో అద్భుతంగా నడిచాడు. కాబట్టి అతని జీవితము 10 మందికి సాక్షిగా మార్చబడిందండి. అయితే నీవు కూడా ఒక అద్భుతమైన జీవితం జీవించాలి అంటే మాట చెప్తున్నా, 2026 కాదు, ఎన్ని సంవత్సరములు నీ ఎదుట దాటి నువ్వు పోవాల్సిన ఆ పరిస్థితి ఎదురవుతుందో తెలియదండి. అయితే పోతున్నటువంటి ప్రతి సంవత్సరం నువ్వు దాటుకుంటూ వెళ్తూ పోతూ ఉంటే కన్నా ప్రతి సంవత్సరంలో నీకు ఒక సత్యము తెలిసి ఉండాలి. ఆ సత్యం ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది జ్ఞాన రహస్యం అండి. ప్రతి సంవత్సరము ఆ జ్ఞాన రహస్యాన్ని మనం తెలుసుకొని అడుగులు వేసినట్లయితే మన జీవితము చాలా అద్భుతకరమైన రీతిగా ఉంటుంది. ఈ మాటను మరొకసారి చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. ఎవరు? ఆయనే అంటే దేవుడే. అందుకే నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని సన్నిధిలో జ్ఞానముతో నువ్వు అడుగులు వేయాలి. జ్ఞానము దేవుని దగ్గర మాత్రమే ఉంది. దేవుని అడగాలి, దేవుని బ్రతిమలు ఆడుకోవాలి. ఆ దైవ జ్ఞానము చొప్పున నువ్వు అడుగులు వేయడం చాలా మంచిది. ప్రియమైన చూడండి, ఈ మాట ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు అంట. రెండో మాట చూడు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నువ్వు తెలుసుకుందువు. నీ యోచనకు మించినదని. ఇక్కడ చూడండి, జ్ఞానము అంటే దేవుని వాక్యము, దేవుడి ఉన్నతమైనటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికను, దైవ ప్రణాళికను నీ జ్ఞానము కాదు కానీ ప్రపంచంలో ఎవ్వరు కూడా మార్చడం అనేది అసాధ్యం. అందుకే ఇక్కడ యోబు భక్తుడు అంటూ ఏమంటున్నాడు తెలుసా? నీ యోచనకు మించినది అని రాయబడింది. అంటే మనుషులు తన యోచనను ఉపయోగించి అనేక మార్లు పడిపోతూ ఉంటారు, మార్గాలు తిప్పబడుతూ ఉంటాయి, తలంపులు తిప్పబడుతూ ఉంటాయి, ఆలోచనలు తిప్పబడుతూ ఉంటాయి, ఊహలు తిప్పబడుతూ ఉంటాయి, అడుగులు తిప్పబడుతుంటాయి. తిప్పబడినప్పుడల్లా తిప్పలు కొని తెచ్చుకుంటూనే ఉంటాం. ఇది రెండో మాటలేంటి? ఎప్పుడైతే మనము మన జ్ఞానాన్ని, యోచనను ఉపయోగిస్తామో అప్పుడు ఇబ్బందులు పడతాయి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే జ్ఞాన రహస్యములు ఏంటి? మరి జ్ఞాన రహస్యములు ఏంటి? మరి అద్భుతమైన ఈ మాట ఏంటంటే జ్ఞాన రహస్యము, ఈ రహస్యమును తెలిసి ఉంటే కన్నా నీ నడక, నీ జీవితము, నీ విధానము చాలా సూపర్గా ఉంటుంది. ప్రియమిళ్ళరా, అయితే ఈ జ్ఞాన రహస్యం ఏంటి చూద్దామా? ఒక అద్భుతమైన మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ప్రియమిళ్ళరా, చూద్దామా? 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. 22:32 2వ సమూయేలు. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? దేవుడు నాకు బలమై కోటగా ఉన్నాడు. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమయందు యథార్థవంతుల్ని నడిపించును. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? మీకు ఇందాక ఒక మాట చెప్పాను, జ్ఞాన రహస్యం ఏది? ఏంటి జ్ఞాన రహస్యము అంటే? దేవుని వాక్యం చెప్తుంది ప్రియమిళ్ళరా, యెహోవా తప్ప దేవుడి లోకములో ఇక ఏ దేవుడు లేడు అనేది జ్ఞాన రహస్యము. ఈ రహస్యాన్ని తప్పిపోయినప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా అడుగులేస్తావు. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తున్నా చూడండి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది? జ్ఞాన రహస్యము. నీ జీవితంలో జీవితకాలం అంతా నీవు దేవుని వాక్యం చెప్తుంది, నీవు క్షేమముగా ఉండాలి అంటే, నీకు ఆశ్రయ దుర్గముగా ఈ లోకములో, ప్రపంచంలో ఎంతమంది ఉన్నా, అమ్మ నాన్న బంధువులు, ఆస్తి బంగారు వజ్రాలు వైడూర్యాలు మణిమాణిక్యాలు ఉన్నా నీకు ఆశ్రయ దుర్గం ఇది ఏది కూడా కాదు.
నువ్వు ఏ కోటలో ఉన్నా, ఎక్కడ దాక్కున్నా, నువ్వు సముద్రంలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, నువ్వు ఈ భూలోకంలో ప్రపంచంలో ఎక్కడ దాగి ఉన్నా కూడా నీకు ఆశ్రయ దుర్గము అనేది దేవుడే. జ్ఞాన రహస్యం ఏంటి అంటే ప్రియమిత్రులారా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకొని బ్రతికినంత కాలము నీకు ఆశ్రయ దుర్గము దేవుడే. జ్ఞాన రహస్యం ఏదన్నా ఉందా అంటే నీ ఆశ్రయ దుర్గము దేవుడే అనేది నువ్వు తెలుసుకున్నట్లయితే, నువ్వు జ్ఞాన రహస్యాన్ని తెలుసుకొని ఆయన కింద, ఆయన చాటున, ఆయన వెనుక, ఆయన రెక్కల కింద, ఆయన అడుగు జాడల్లో నువ్వు అడుగులు వేస్తూ నీవు బ్రతుకు సంవత్సరములు నీవు అడుగులు వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా దేవునికి మహిమకరంగా ఉంటుంది. నువ్వు దేవునితో నడిచే వ్యక్తివి ఒక భాగం అయితే, రెండోది దేవుని చేత కృప పొందుకునే వ్యక్తివిగా ఉంటావు. మూడోది జ్ఞాన రహస్యం తెలుసుకొని నిన్ను నీవు పాడు చేసుకోకుండా, నీ జ్ఞానాన్ని ఉపయోగించకుండా, నీ లోకంలో తప్పిపోకుండా దైవ జ్ఞానము చొప్పున ఆ జ్ఞానము పొందుకునే వ్యక్తిగా చక్కటి జీవితాన్ని నువ్వు దేవునితో జీవించగలుగుతావు. మళ్ళీ చెప్తున్నా, ఈ జ్ఞాన రహస్యములో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ప్రియమిత్రుడా, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గము లేదు. మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం లేదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలా. నీ జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు నీ జీవితంలో ఎదురైనా, లోకములో ఉన్న వారందరూ ఒక భాగమే. రెండో భాగం ఏంటంటే దేవుడే నిన్ను ఆదరించాలి, దేవుడే నిన్ను బలపరచాలి, దేవుడే నిన్ను నిలబెట్టాలి, దేవుడే నిన్ను ఆశీర్వదించాలి. ఆయన మాత్రమే నీకు నెమ్మది ఇవ్వగలడు, ఆయన మాత్రమే నీకు సమాధానం ఇవ్వగలడు, ఆయన మాత్రమే నిన్ను కాపాడగలడు, ఆయన మాత్రమే నిన్ను పోషించగలడు, ఆయన మాత్రమే నీకు సమాధానం ఇవ్వగలడు, ఆయన మాత్రమే నీకు ఏమైనా చేయగలడు. ఎందుకు తెలుసా? ఈ దేహాన్ని, ఈ జీవితాన్ని, ఈ ఆత్మను, ఈ రూపాన్ని, నీ స్థితిగతులు యావత్తు కూడా కలగజేసింది ఆయనే. కాబట్టి ఆయనను ఎప్పుడైతే ఆశ్రయ దుర్గముగా భావించి ఆయనకు జీవితంలో మొదటి స్థానం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావో, ఆ దైవ జ్ఞాన రహస్యము తెలుసుకున్న వ్యక్తిగా ఉంటావు. ఆ ఉండడమే కాదు కానీ నీ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రెండో మాటగా చెప్పాలంటే నీకు ఆశ్రయ దుర్గముగా దేవుని పెట్టుకున్న వ్యక్తిగా నువ్వు ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సందర్భాలలో దేవుని బిడ్డలు సాతాను చేతికి ఎందుకు అప్పగించబడతారంటే దేవుని ఆశ్రయ దుర్గంగా పెట్టుకోరు. తెలిసి కూడా ఏం కాదులే అనుకుంటారు, తెలిసి కూడా లెక్క చేయకుండా ఉంటారు, తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉంటారు, తెలిసి కూడా విరోధంగా అడుగులేస్తుంటారు. ఎప్పుడైతే తన సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తారో అనేక సందర్భాలలో వాళ్ళు ఏం చెబుతున్నారంటే రకరకాల విపత్తుల గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుందండి. రెండోది, దేవుని చిత్తముతో, దేవుడి చిత్త ప్రణాళికతో నడుచుటకు ఇష్టపడిన వాళ్ళుగా ఉంటారు ప్రియమైన బిడ్డలారా. మూడోది, లోకాస సంబంధమైన కోరికలు కలిగిన వ్యక్తిగా ఉంటారు. నాలుగోది, వారు చేసిన క్రియలే వారు అనుభవిస్తారు. ఐదోది, వారి తరువాత తరం వారు కూడా వారిని దూషిస్తూ, హింసించు, నిందిస్తూ నీ క్రియలు కరెక్ట్ లేవు అని అంటుంటారు. ఆరోది వారు కూడా అంటే వారి కుటుంబీకులు కూడా ఆ వ్యక్తి గురించి నానా మాటలు రకరకాలుగా మాట్లాడుతుంటారు. దేవుని యొక్క దైవ జ్ఞానాన్ని పొందుకోకుండా భూమి మీద జీవిస్తే ఎంత భయంకరమైన ఆ పరిస్థితులు ఎదురవుతాయో నిన్ను పరీక్షించుకో ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది? దేవుడే మనకు ఆశ్రయ దుర్గము. ఆ దేవుడు తప్ప ఇక ఆశ్రయ దుర్గము ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా లేడు. అందుకే జ్ఞాన రహస్యములో ప్రాముఖ్యమైన మాట, నీకు ఆశ్రయ దుర్గము దేవుడే, 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 దేవుడే. ఈ మాట నీ జీవితకాలం అంతా నీ గుండెల నిండా దాచిపెట్టుకోవడమే కాదు కానీ ఆ దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గంగా నీకుంటాడు. అంతేకాదు కానీ నిన్ను ఆయనే తన ఆత్మతో నింపి సర్వసత్యములోకి నడిపించేటువంటి దేవుడే ఉంటాడు ప్రియమైన బిడ్డలారా. మళ్ళీ చెప్తున్న ఈ మాట చూడండి, ఆయన ఆశ్రయ దుర్గముగా చేసుకున్న వ్యక్తులు ఈ భూమి మీద ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం జీవిస్తారు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? వాళ్ళు దేవుని మాటకు లోబడి జీవించేటువంటి వాళ్ళు కాబట్టే నిజంగా వాళ్ళకి స్టామినా ఎక్కువ ఉంటుందండి, బలం ఎక్కువ ఉంటుంది, రోషం ఎక్కువ ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది. నిజంగా మా దేవుడు మా పక్షాన ఉన్నాడని విశ్వాసంతో ఉంటారు ప్రియమైన బిడ్డలారా. అందుకే చెప్పమంటావా, దేవుని బిడలను తాకితే దేవుడి కనుగుట్టును తాకినంత శక్తి కలిగిన వారిగా
ఎవరు అందరూ కాదు పొరపాటు, కొందరు మాత్రమే. ఆ కొందరులో ఎవరు అంటే దైవ జ్ఞాన రహస్యములు తెలుసుకొని దేవునికి జీవితంలో మొదటి స్థానం ఇచ్చి ఆయనను నిజంగా దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన రక్షకుడిగా అంగీకరించి ఆయన ఆ రక్షణ కింద ఉండేటువంటి వాళ్ళు మాత్రమే. ఎందుకంటే తెలుసా, వీళ్ళకి ఆశ్రయ దుర్గము దేవుడై ఉన్నాడు. అందుకే వారి జీవితంలో దేవుడు వెంటనే రియాక్ట్ అవుతాడండి. ఎందుకంటే యుద్ధం చేసేది దేవుడే. మనం గమనించినట్లయితే షబ్రద్ మేషద్ అబేద్గో జీవితంలో ఎన్నో భయంకరమైన విపత్తులు మనకు బాగా తెలుసు. అయినా కూడా దేవుడు వారికి ఏ విధంగా ఉన్నాడంటే ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఎందుకు దేవుడు అంత గొప్పగా వారిని కాపాడంటే వారి జీవితంలో దేవుడికి మొదటి స్థానం ఇచ్చి జ్ఞాన రహస్యం తెలుసుకొని ఈ లోకంలో చరిత్రను సృష్టించినటువంటి వారండి. ఏంటి వారి స్టామినా అంటే నిజంగా వారు జ్ఞాన రహస్యం తెలుసుకున్నవారు కాబట్టి వారికి ఆశ్రయ దుర్గము దేవుడని నిరూపణతో నిరూపించినటువంటి గొప్ప వ్యక్తులని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఈ మాట చెప్తున్నాను వినండి. 2026 కాదు కానీ నీ జీవితకాలం అంతా నువ్వు దేవుని ఆశ్రయ దుర్గముగా చేసుకున్నట్లయితే ఊరికనే దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఇది మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలా. నా ఇష్టానుసారంగా ఉంటాను, దేవుడు నాకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడంటే అది జరగదండి. అది ఇంపాసిబుల్. దేవుడు వాక్యానికి లోబడి విధేయత చూపించి వాక్యానుసారంగా జీవించుటకు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని ఆయన అడుగు జాడల్లో అడుగులు వేస్తూ ఉంటే ఆయన లోకాన్ని జయించిన దేవుడు కాబట్టి ఈ లోకములో నీవు ఈ లోకాన్ని జయించే వ్యక్తిగా ఉంటావు. ఈ లోకములో నీవు ఈ లోకాన్ని జయించే వ్యక్తిగా ఉంటావు. మళ్ళీ చెప్తున్నా ఈ మాట. అంతేకాదు కానీ ఈ లోకంలో దేవునితో నడిచేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అంతేకాదు కానీ ఈ లోకంలో దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు కాబట్టి ఏ సాతాను నిన్నేమి చేయలేదు, ఏ రోగము నిన్నేమి చేయలేదు, ఏ భయంకరమైన శ్రమ నిన్నేమి చేయలేదు, ఏ నింద ఏ అవమానము నీ జీవితంలో ఏమి చేయలేదు. శత్రువులను నా దేవుడు నీ ఎదుట కూల్చే స్థితిలో పెడతాడు ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే నీకు ఆశ్రయ దుర్గం ఎవరంటే దేవుడే. శత్రువు నీ మీద ఎంత దాడి చేసినా నిన్నేమి చేయలేదు, వాడు ఓడిపోతాడు. ఎందుకంటే నీకు ఆశ్రయ దుర్గము దేవుడే. మళ్ళీ చెప్తున్నా, జ్ఞాన రహస్యము దేవుడిని నువ్వు ఆశ్రయ దుర్గముగా చేసుకున్నట్లయితే నీ జీవితము చాలా సూపర్గా ఉంటుంది. వ్యాధి, బాధ, రోగం, శాపం, నింద, అవమానం, విరోధం ఈ మాట మార్చి చెబితే ఎన్ని లోకములో చెడు క్రియలు ఎంతోమందిని పట్టి పీడించి సర్వనాశనం చేస్తున్నాయో అవేవి కూడా నిన్నేమి చేయలేవు. ఎందుకంటే నువ్వు దేవుని ఆశ్రయ దుర్గముగా చేసుకుని ఉన్నావు కాబట్టి నీ శరీరము అపవిత్రపరచబడదు, నీ హృదయము అపవిత్రపరచబడదు, నీ సాక్ష్యము అపవిత్రపరచబడదు. నువ్వు ఎక్కడున్నా కూడా తల ఎత్తుకునే వ్యక్తిగా ఉంటావు అంతే నువ్వు. అంతేకాదు కానీ ప్రియమైన బిడ్డ, దేవుడే నీకు ఆశ్రయ దుర్గముగా ఉండి సాతాన్ని రాజ్యాన్ని కూల్చేటువంటి ఆ దేవుని కృపతో నింపబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రియమైన బిడ్డలారా. ఎప్పుడు అంటే దేవుని ఆశ్రయముగా నువ్వు చేసుకున్నప్పుడే. రెండో మాటలకి వెళ్దాం. మరి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది? అలాగనే రెండో మాట, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గముల యందు యథార్థవంతులు నడిపించును. ఇక్కడ ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఉందండి. ఏంటి? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆశ్రయ దుర్గములో జ్ఞాన రహస్యములో రెండో మాట మొదటిది ఆశ్రయ దుర్గము దేవుడు, రెండో మాట ఏం తెలుసా? బలమైన కోట దేవుడు. ఈ రెండు కూడా జ్ఞాన రహస్యములు తెలుసుకున్న వ్యక్తి తన జీవితకాలం అంతా దీన్ని ఉపయోగించుకోవాలి కానీ తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకోకూడదు. తన శక్తి, తన బలము, తన సేఫ్టీగా ఉండాలనుకుంటే పొరపాటే. కాబట్టి మనకు ఆశ్రయ దుర్గము దేవుడని నమ్మాలి, దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. రెండోది, దేవుని వాక్యం చెప్తుంది కదా, నాకు బలమైన కోటగా ఉండేది ఎవరు అంటే ఈ లోకంలో మనుషులు ఎవ్వరు కూడా ఉండరు. అది ఒక భాగమే. రెండో భాగం చాలా ప్రాముఖ్యమైనది తెలుసా? దేవుడే. దేవుని వాక్యం చెప్తుంది బలమైన కోటగా ఉన్నాడు అని రాయబడింది. నీకు దేవుడు ఆశ్రయ దుర్గముగా, దేవుడు నీకు ఒక బలమైన కోటగా ఉండి నిన్ను 2026 నుంచి దేవుడు నీ పక్షాన ముందు నడుస్తూ నిన్ను నడిపించాలి అంటే ప్రియమైన బిడ్డలారా, మాట మార్చి చెబుతున్నాను, దైవ చిత్తములో నువ్వు అద్భుతమైన జీవితం జీవించాలనుకుంటే, దేవునితో నడవాలి అనుకుంటే నీ జీవితంలో నీ ఇష్టాన్ని 100% పక్కన పెట్టాలి.
ఇది డైరీలో రాసుకోండి. నా ఇష్టానుసారంగా జీవించి దేవునితో నడుస్తానంటే అది ఇంపాసిబుల్, జరగదు నీ జీవితంలో. మళ్ళీ చెప్తున్నా, ఈ 2026లో దాటుకుని నువ్వు 27లోకి ఆ తర్వాత వెళ్ళాలి అన్నా ఈ 26లో కూడా చక్కగా వెళ్ళలేవు. దేవునితో నడవాలి అంటే నీ ఇష్టాన్ని పక్కన పెట్టాలి. దేవుడి ఇష్టాన్ని చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడు వాక్కులను వినే వ్యక్తిగా ఉండాలి. దేవుడి వాగ్దానాలను పాటించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు వాక్యానుసారంగా నీ మనసును, ఆలోచనలు, తలంపులను, ఉద్దేశాలను మార్చుకునే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నీ జీవితంలో జరిగేది ఏం తెలుసా? ఆ ఒరిజినాలిటీని దేవుడు చూచి దేవుడు ఏమన్నాడు తెలుసా ప్రియరా? ఆయన మార్గములో ఎవరు ఏ విధంగా నడుస్తున్నారో దేవునికి తెలుసు. అయితే దేవునితో నడవాలి అంటే అందరూ నడవలేరు. ఎవరు నడుస్తారంటే బైబిల్ చెప్తుంది ప్రియరా, చూడండి మరొకసారి మాట చెప్తాను. ఆయన తన మార్గము యందు యథార్థవంతులు నడిపించును. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? ఇక్కడ ఒక కిరీటం ఉంది. ఒక కిరీటం ఉంది. రెండోది నడుపుదల ఉంది. మొట్టమొదటిగా క్రైస్తవురాలిగా నువ్వు మార్చబడిన తర్వాత, దేవుని సంపూర్ణంగా ఎరిగిన తర్వాత, బాప్తిసం తీసుకొని నమ్మిన తర్వాత నీ జీవితంలో ప్రాముఖ్యమైనది నిన్ను దేవుడు సత్యానికి ప్రతిష్ఠించాడు అని యోహాను సువార్త 17:17 చెప్తుంది. ఆ 17:17కు సాక్షి ఎవరు అంటే నీవే. ఇది నువ్వు యోచించాలి. నువ్వు యోచించినట్లయితే నీ జీవితం మార్చబడుతుంది. యోచించకపోతే పరిస్థితి వేరుగా ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన తన మార్గముల యందు యథార్థవంతులు నడిపించును అని రాయబడిందండి. నువ్వు ఎప్పుడైతే ఎంత ఘోర పాపిగా ఉన్నావో, యేసును అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టావో నీ జీవితం మార్చబడింది. యథార్థవంతుడిగా నువ్వు మార్చబడ్డావు. ఇక్కడ వాక్యం చూసినట్లయితే ప్రియమిలారా, ఆ యథార్థవంతమైన జీవితంలో తప్పిపోకుండా నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుడి వాక్యానుసారంగా జీవించినప్పుడు నువ్వు యథార్థవంతుడివి. వాక్యాన్ని పక్కన పెట్టి యోబు గ్రంథంలో ఇందాక నేను చెప్పాను కదా 11:6 ప్రకారంగా నీ జ్ఞానమును, నీ తెలివిని, నీ యోచనను ఉపయోగించుకున్నట్లయితే నువ్వు దేవునితో నడవలేవు కరెక్ట్గా. ఇది రెండోది. మూడోది చెప్పంటారా ప్రియమైన బిడ్డలారా? ఏంటి మూడోది అంటే యథార్థవంతమైన జీవితము కాదు అనేది నువ్వు పొందుకోక తప్పదండి. దేవునితో నువ్వు నడవాలి అంటే ఎవరు నడవగలరు దేవునితో అంటే యథార్థవంతమైన జీవితం కలిగిన వాళ్ళు మాత్రమే బైబిల్ చెప్తుందండి. ఇక ఈ అబద్ధకులు, విరోధులు, వ్యతిరేకతలు, నటించే వాళ్ళు, గర్వించే వాళ్ళు, లెక్క చేయని వాళ్ళు, వాక్యాన్ని తెలిసి విడిచిపెట్టే వాళ్ళు, నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, ఏమవుతావులు అనుకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా నేనైతే చెప్పను, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. వీళ్ళంతా కూడా దేవునితో నడవలేరండి. ఇంకొక బ్యాచ్ ఉంది, అద్భుతమైన బ్యాచ్. ఏ బ్యాచ్ తెలుసా? సనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు. వీళ్ళు ఇంకా ఎక్కువ సనుగుతుంటారు. ఒక అర్ధగంట టైం ఎక్కువైతే మందిరంలో వచ్చి ఎప్పుడు బయటికి రావాలని సనుక్కుంటుంటారండి. వీళ్ళేమో మందిరానికి వచ్చేదే లేట్గా వస్తారు, నిర్లక్ష్యంగా వస్తారు. కానీ దేవుడు వాక్యము ఇంకా 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 కొద్దిగా ఎక్కువసేపు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని గలంపగలిగి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చోలేరు, సనుక్కుండే బ్యాచ్. సో ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో అతి ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సత్యవాక్యాన్ని తెలుసుకున్న తర్వాత వాక్యానుసారంగా విని విడిచిపెట్టక, నేను మళ్ళీ చెప్తున్నా, విని విడిచిపెట్టక నీ జీవితాన్ని మార్చుకొని అది ఒక మంచి జీవితముగా యేసు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని నీవు యథార్థవంతంగా భూమి మీద కొనసాగించినప్పుడే దేవునితో నువ్వు నడవడం మొదలు పెడతావండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? ఇంకొక అద్భుతమైన మాట నేను ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను ప్రియమిలారా. దేవుడితో అద్భుతమైన మంచి సత్సంబంధం లేని వ్యక్తి ఈ లోకంలో ఎవరితో కూడా కరెక్ట్గా ఎప్పటికీ ఉండలేడు. ఇది మీరు డైరీలో రాసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దేవునితో నమ్మకంగా ఉన్న వ్యక్తే దేవుడు ఆ వ్యక్తిని యథార్థవంతుడు అంటాడు, నమ్మకస్తుడు అంటాడు. దేవుడు వాక్యం చెప్తుంది, దేవునితో సహవాసం దేవునితో జీవితం ఎంత నమ్మకంగా ఉంటే ఆ నమ్మకమైన వారికి మెండైన దీవెనలు అని రాయబడింది. ఒకవేళ నమ్మకంగా మనము లేమనుకో దేవునితో, మన జీవితం ఎలా ఉంటుంది అంటే దేవునితో నమ్మకంగా లేకపోతే ఈ లోకంతో కూడా 100% ఎక్కడ కూడా నమ్మకంగా ఉండలేం. నా మాట
కరెక్ట్ అని చెప్పలేమండి, నాలాగా బ్రతకండి అని చెప్పలేమండి. ఒకవేళ పరిస్థితి చేదాటిపోయినా కూడా నేను చచ్చిపోయినా కూడా నేను చెప్పేది కరెక్ట్ అని ధైర్యంగా చెప్పలేదు. ఎందుకంటే బొంకి అబద్ధం ఆడుతూ చావు భయంతోనో లేకపోతే ఇంకా చెప్పాలి అంటే ఇంకా వేరే మాటల విషయంలో బొంకి బయటికి దాటుకుని వెళ్ళిపోతుంటాం. కానీ నువ్వు కరెక్ట్గా ఉన్నావనుకో దేనికి కూడా ఎప్పుడు కూడా భయపడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రియమిత్రులారా, అయితే దేవునితో నడవాలి అంటే మొట్టమొదటిగా దేవునితో యథార్థవంతమైన జీవితం జీవించినప్పుడే యథార్థవంతులనంట ఆయన నడిపిస్తాడు. దేవుని చేత నడిపించబడాలంటే ఈ మాట నేను మళ్ళీ ఒకసారి చెబుతాను, వినండి ప్రియమిత్రులారా. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 33వ వాక్యం, ఆయన తన మార్గముల యందు యథార్థవంతులను నడిపించును. ఎవరు నడిపిస్తాడంట? యథార్థవంతులను మాత్రమే నడిపిస్తాడంట. 2026లో నీవు దేవునితో కలిసి నడవాలి అనుకుంటే యథార్థవంతుడిగా నువ్వు మార్చబడాలి. అంటే ఇక ముందు ఎలా జీవించావో నాకైతే తెలియదు, కానీ ఈ 2026లో నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇవ్వాలి. రెండోది, బ్రతుకుతే దేవుని చేత నిర్దోషి అని వెంచబడాలి. మూడోది, దేవుడు చూచి బలా నమ్మకమైన దాసుడా అని ఆ దేవుడు మెచ్చే జీవితం నువ్వు జీవించినట్లయితే దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమిత్రులారా, ఇక దేవుడు నీ చెయ్యి పట్టుకొని నడిపించడం మొదలు పెడతాడండి. నిజంగా ఈ 2026కి దేవుడు నేను తీసుకొచ్చాడంటే కేవలం ఆయన కృప, కనికరపు, దీవెన, ఆశీర్వాదము, ఆయన మనల్ని క్షమించి, ప్రేమించి, నడిపించి, ఇంకా మార్పు కలిగి ఆయన చేత నడిపించబడాలని తలంపుతో బ్రతుకుతామేమో అనే ఉద్దేశంతో మనల్ని ఎంతో ఆయన ఎదురు చూశాడు. మనము తెలుసా, క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది మనం క్రీస్తుకు సాక్షులము. మన జీవితము లోక సంబంధమైన జీవితం కాదు. దేవుడు మనకిచ్చిన సంవత్సరములు, దినములు దేవునితో నడవాలి, దేవుడి చిత్తము చేయాలి, దేవుని గణపరచాలి. మనం పరలోక సంబంధమైన వ్యక్తులుగా ఈ భూమి మీద జీవించాలి. దేవునిచ్చే నడిచిన సంవత్సరాలు నిజంగా ఆ సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రియమిత్రులారా. కాబట్టి మిమ్మల్ని మీరే ఒకసారి పరీక్షించుకోండి. దేవునిచే నడిపించబడాలి అంటే నీవు యథార్థమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడడం దేవుని చిత్తమైంది ప్రియమిత్రులారా. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 34వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని చేత నడిపించబడితేనే తప్ప ఉన్నతమైన స్థితికి మనం ఎప్పుడు కూడా వెళ్ళలేమండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దామా. 2వ సమూయేలు గ్రంథం 22:34 వచనం, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఈ మాట చూడండి, ఎత్తైన స్థలముల మీద నిలుపుతాడంటే. ఇంక రెండోది, ఆయన కాళ్ళు జింక కాళ్ళు. చూడండి, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయును. గమనించండి ప్రియమిత్రులారా, జింక ఏ విధంగా అంచెలంచెలుగా ఎగురుతూ ఉన్నతంగా పైకి ఎగురుతూ పరిగెత్తుంటుందో, ఈ లోకములోని పాపాన్ని, లోకములోని క్రియలను, లోక సంబంధమైన అలవాట్లను, లోక సంబంధమైన ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా దేవుడు అలా పక్కన పెట్టి దేవుని కొరకు నువ్వు పరిగెత్తడం మొదలు పెట్టడం దేవుడు నేర్పిస్తాడండి. అందుకే దేవుని వాక్యం చెంది ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయును. ఆమెన్. ఇంకా నువ్వు దేవునిలో అడుగు పెట్టడం మొదలు పెడితే ఉన్నతమైన స్థితికి ఎదుగుతూ ఉంటావు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటావు. రెండో మాట చెప్పంటావా, ఎత్తైన స్థలం మీద నిన్ను నిలుపును. ఎత్తైన స్థలము మీద దేవుని చేత నడిపించబడే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇది జరిగి తీరుతుంది ప్రియమిత్రులారా. అయితే దేవుడు నడిపించాలని నువ్వు ఒప్పుకో, నిన్ను దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకున్న తర్వాత ఆయన యథార్థమైన మార్గాలను జీవితంలో ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదండి. దేవుని మార్గాలను విడిచిపెట్టి ఉన్నతమైన స్థితిని మనం ఎప్పుడు కోల్పోతూ ఉంటామని. నీకు ఇచ్చిన స్థితి దేవుడు ఏం తెలుసా, ఒక ఉన్నతమైన స్థితిలో నేను పెట్టాలనుకున్నాను నా యేసయ్య. రైట్, కళ్ళు మూసుకుందాం ప్రియమిత్రులారా, ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు నా నోట పెట్టిన మాటలు నేను ప్రకటించాను. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో దైవ కార్యములుగా తండ్రి వారి జీవితంలో బలమైన పరిశుద్ధాత్మ కార్యములు జరిపించండి. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడున్నారో నాకైతే తెలియదు నాయన. వారు తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఈ దినమే పరిశుద్ధాత్మ కార్యము బలముగా వారిలో పనిచేయాలి నాయన. ప్రతి బిడ్డలు తండ్రి ఈ వాక్యమైన ప్రతి బిడ్డలో ప్రభువా బలమైన కార్యం చేయాలి నాయన. తండ్రి వారి జీవితంలో ఎదురయ్యే శత్రువు సైన్యాన్ని కూలుస్తాన్నావు నాయన. అంతేకాదు వారు చోటికల్లా నేను తోడుగా వస్తాన్నావు కదా నాయన. అంతేకాదు నాయన, వారి పక్షం నేను యుద్ధము చేసి జయమునిస్తా అన్నావు కదా నాయన. అంతేకాదు ఘనతనిస్తున్నావు
కీర్తనిస్తానన్నావు ప్రభా. ఇదిగో నాయన ఈ మాటలు నీ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో బలమైన కార్యం జరిపించమని 2026లో నాయన ఉన్నతమైన పేరు, ఖ్యాతి, దేవునితో నడిచే గొప్ప ధన్యత ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డకు దయచేసి అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.